మధ్య మన దేశంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొన్ని వార్తలు వినిపించాయి. మనకు ఎంతో మిత్రులమని చెప్పుకునే అమెరికా నుంచే మన దేశంలో నాయకత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తోంది అని. కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే చాలా మంది భారత సంతతికి చెందిన వారే జో బైడెన్ టీంలో ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ఇలాంటి కుట్ర లాంటిది తెలిస్తే స్వదేశానికి తెలియజేయరా అని అనుకున్నా. జార్జ్ సోరెస్ అనే ఓ కాటికి కాలు చాపుకున్న బిలియనీర్ వృద్ధుడు ఎప్పుడూ ఇదే పని మీద ఉంటాడని కూడా విన్నా. అయితే ఏకంగా ఆ పని కోసం జో బైడెన్ ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసిందని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ సీక్రెట్ బట్టబయలు చేయడంతో మన దేశం దిగ్భ్రాంతికి లోనైంది. అది కూడా మన సంతతికి చెందిన ఒక యువతిని ఇందుకోసం వాడుకోవడం సంచలనం సృష్టించిందనడంలో సందేహం కూడా లేదు. ఈ విషయం తెలియగానే అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేసింది. నిజానికి అమెరికా గురించి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పటి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ హెన్రీ కిస్సింజర్ ఇలా అంటుండేవాడు: అమెరికాకు శత్రువుగా మారకూడదు, అది ప్రమాదం. మిత్రుడిగా కూడా మారకూడదు, అది ఇంకా పెద్ద ప్రమాదం అని. ఆయన మాటల్లో సత్యం ఉందన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతోంది. భారత ప్రధాని మోదీని ఓడించే కుట్రకు అమెరికా తెరతీసింది. ఇందుకోసం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ను కూడా ఖర్చు చేసింది. అందుకోసం మన దేశంలోనే ఏర్పాటు చేసుకున్న ఒక మహిళ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె పేరు వీణా రెడ్డి. ఆమె ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు మహిళ అవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఆ మహిళ మన దేశంలో తాను చేయాలనుకున్న పనులను విపక్షాల సహకారంతో బాగానే చేసింది. కానీ దేశ ప్రజల అంతర్యాన్ని మాత్రం అర్థం చేసుకోవడంలో విఫలమైంది. మోదీని మూడోసారి ఎన్నుకొని హ్యాట్రిక్ పిఎం గా చూడాలనుకున్న జనం అభీష్టం కారణంగా అమెరికా తను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకపోయింది. నిజానికి పదవిలో ఎవరున్నా అగ్రరాజ్యం అమెరికాకు స్వప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తూ ఉంటుంది. తనకు దీనికోసం ఏ స్థాయికైనా దిగజారుతోంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టిన సంచలన విషయాలతో మరోసారి ఇది నిజమేనని తేలిపోయింది. భారత ఎన్నికల ప్రక్రియలో గత జో బైడెన్ యంత్రాంగం జోక్యం చేసుకోవడమే కాదు, దీనికోసం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు స్వయంగా ట్రంప్ సొంతింటి గుట్టును బట్టబయలు చేశారు. ట్రంప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోజ్ విభాగం, దాని చీఫ్ అయిన ఎలన్ మస్క్ కారణంగా ఇన్నాళ్ళు అమెరికా పరువును గంగలో కలిపిన జో బైడెన్ కుట్రలు కుతంత్రాలు బయటపడుతున్నాయి. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టడం మన దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో తాము అనుమానించిందే నిజం కావడం ఇప్పుడు బీజేపీ కన్నెర చేస్తోంది. తమకు నచ్చినట్లు ఉంటే సరి, లేదంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్ర చేయాలి. ఇది అగ్రరాజ్యం అమెరికా తీరు. ఇతర దేశాల విషయంలో దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం కూడా ఇదే అనవచ్చు. తమ అవసరాలకు తగ్గట్లుగా మిగతా దేశాలు వ్యవహరించాలి, లేదంటే ఆయా దేశాల్లో ప్రభుత్వాలనే కూల్చేసి తమకు నచ్చిన వారిని కుర్చీలో కూర్చోబెట్టాలి అన్నట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. అలాగే తాము ఆయుధాలు అమ్ముకోవడం కోసం కొన్ని దేశాల మధ్య చిచ్చు రాజేసేందుకు కూడా తెగబడుతుండడం ఆ దేశానికి అలవాటే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డెమోక్రాట్లు రిపబ్లికన్లలో ఎవరు అధికారంలో ఉన్నా సరే వారి విధానంలో పెద్దగా మార్పు ఉండేది కాదు. కానీ ఇది గతం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల వ్యవహారాల్లో గత విధానాలకు విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు, తమ ప్రత్యర్థి పార్టీ డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా గత జో బైడెన్ హయాంలో చేసిన చీకటి పనులన్నీ బహిర్గతం చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా బయటపడ్డదే భారత్ లో మోదీ సర్కార్ను కూల్చేసేందుకు బైడెన్ సర్కార్ పన్నిన కుట్ర. అవును, 10 ఏళ్లుగా భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ బలమైన ఆర్థిక శక్తిగా మన దేశం ఎదుగుతోంది. అపారమైన సైనిక శక్తిని సైతం పెంపొందించుకుంటోంది. ఇది నచ్చని జో బైడెన్ సర్కార్ భారత్ లో నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాయశక్తులా కుట్ర పన్నారు. ఇది స్వయంగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు. తమకు నచ్చిన దేశాలకు వివిధ రూపాల్లో సహాయం అందించడం కోసం ఉద్దేశించిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, దీనినే షార్ట్ గా యుసైడ్ అని అంటుంటారు, ఆ నిధులను తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చేందుకు ఉపయోగించరాదన్నది ట్రంప్ ప్రకటన సారాంశం. భారత్ లో ఓట్ల శాతం పెంచడం కోసం అంటూ ఏకంగా $21 మిలియన్ యుసైడ్ నిధులను మన దేశంలోని బీజేపీ మోదీ వ్యతిరేక శక్తులకు అందజేయడం జరిగింది. భారత్ లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేయడం ద్వారా అధికార పార్టీ భారత ప్రధాని మోదీపై వ్యతిరేక కథనాలు వండి వాచారు.
ఈ మొత్తం పనంతా వీణారెడ్డి అనబడే తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరిగింది. ఆమె యుసైడ్ ఇండియా చీఫ్ గా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వీణారెడ్డి అమెరికా రాయబారిగా ఎదిగింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి డిగ్రీ పీజీ చేసిన ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ కూడా పూర్తి చేసింది. అమెరికా ప్రభుత్వంలోని ఫారిన్ సర్వీసెస్ కార్యాలయంలో చేరకముందు ఆమె న్యూయార్క్, లండన్, లాస్ ఏంజల్స్ వంటి మహానగరాల్లో కార్పొరేట్ అటర్నీగా పనిచేసింది. యుసైడ్ ఇండియా మిషన్ డైరెక్టర్ గా 3 సంవత్సరాల పదవీ కాలంలో ఆమె ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, విద్య, సామాజిక సేవలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పాలన మొదలైన రంగాలలో వివిధ ప్రాజెక్టులను పర్యవేక్షించారని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తెలిపింది. ఇందుకోసం ఆమె అమెరికా నుంచి వచ్చిన $228 మిలియన్ నిధులు వెచ్చించారని సమాచారం. వీటిని భారత రైల్వేలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పవర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, ఎన్టీపీసీ గ్రీన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాల్లో యుసైడ్ నిధులను వీణారెడ్డి న్యూఢిల్లీలో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించారు. డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఆరోగ్యం, అటవీ మరియు విద్య వంటి వాటికి సంబంధించిన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, పర్యవేక్షించడానికి ఆమె అనేక రాష్ట్రాలను సందర్శించారు. భారత మిషన్ డైరెక్టర్ గా మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల ఆహ్వానం మేరకు ఆమె వివిధ ఉన్నత స్థాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నవంబర్ 2023లో అప్పటి పట్టణ గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ప్రపంచ టాయిలెట్ దినోత్సవ కార్యక్రమంలో ఆమె వక్తగా ఉన్నారు. జూలై 2023లో ఆమె భారతదేశ అధ్యక్షతన జరిగిన G20 విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే అధికారిక కార్యక్రమాల మాటున చాటుగా యుసైడ్ నిధులను భారత్ లో ఓట్ల శాతం పెంచడం కోసం $21 మిలియన్ ఖర్చు పెట్టారన్నది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణ. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ మహేష్ జెట్మలాని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఇదంతా వీణారెడ్డికి తెలిసే జరిగిందా లేక ఆమె కూడా ఇందులో ఒక పావుగా మారారా అన్న విషయం పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.